ప్లేస్ ఇవని చెప్తా నేను. మరి అక్కడ ప్లేస్ లేదండి మాకు. ఎంత ఫీజు కడుతున్నారమ్మా బస్కి ఎంత ఫీజు కడతారు? బస్ కా 12,000. 12,000 కడతారు. సో రోజు టైం కి స్కూల్ అయిపోగానే కూడా త్వరగా రారు, చాలా టైం పడుతుంది ఇంటికి రావడానికి. ఒక్కొక్కసారిగా లేట్ అయితే కదా, బస్సు మిస్ అట్లా లేట్ అయితే దాని గురించి మనం కొంచెం అట ఆ గురించి మనం అనరాదు. ఎందుకంటే మిస్ అవుతుంది కావచ్చు, దాని గురించి మనం ఎట్లా అంటాం, అర్ధ గంట అటు అవుతుంది ఇటు అవుతుంది కావచ్చు. నేను మాట్లాడేది ఏదంటే ఫీజు ఇచ్చినప్పుడు పిల్లలకు నిలబడే అవసరం లేదు, పోవాలి డైరెక్ట్ కూర్చోవాలి, పోవాలి, సీట్ ఉండాలి. ఏమంటారమ్మా, మాట్లాడారా స్కూల్ యాజమాన్యం? మేము ఇంకేం మాట్లాడారు. సో చూస్తున్నాం కదా క్లియర్ గా, అంటే విద్యార్థినికి అయితే మాట్లాడే పరిస్థితులు అయితే అసలే లేదు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థిని మొహమంతా కూడా గాయాలే, అన్ని స్టిచెస్ కనబడుతున్నాయి. ఇంకా అమ్మాయి గారి లోపల కూడా ఇంకా చాలా వరకు స్టిచెస్ పడ్డాయి అని కూడా కొంచెమైనా ఏమనిపో అవి ముఖం మొత్తం ఎట్లా గాయాలైనాయి అంటే ఎంత ఘోరంగా అయినాయి చూడు. ఎట్లున్నాయి అవి, ఏమన్నా గాయాలా? వాళ్ళ డాడీ ఇంకా మొత్తానికి కరెక్ట్ చూడలేదు, వాళ్ళు చూస్తే ఎంత బాధపడి ఇప్పుడే ఏడుస్తాడు. ఇక్కడ లేడు ఆయన, ఇక్కడ ఉంటే ఇంతవరకు స్కూల్ కే వచ్చాయి. సో ఎక్కడో అంటే కానరాని దేశం అంటారు కదా తెలంగాణలో, అక్కడ ఎక్కడనో దుబాయ్ లో బతుకుతూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ బతుకుదేరు కోసం పోయినటువంటి తండ్రి తన కూతురు బాగా చదువుకోవాలని ఎంత ఫీజు అయినా పర్వాలేదని ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి స్కూల్ కి ట్రాన్స్పోర్ట్ కూడా బస్సుకి వేలకు వేలు ఫీజులు కట్టుకుంటుంటూ కూడా ఆ విద్యార్థి ప్రాణాలకు కూడా వాళ్ళ గ్యారంటీ లేనటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. సో రావు స్కూల్ యాజమాన్యం అయితే ఇప్పటివరకు దీని మీద స్పందించలేదు. ప్రిన్సిపల్ గారు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి రూట్ మార్చిన విషయం నాకు తెలియదని అయితే ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. సో తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో బాగా చదువుకుంటారని జాయిన్ చేస్తే వాళ్ళ బతుకులకే భద్రత లేని పరిస్థితి అయితే మనకు కనబడుతుందని చెప్తున్నారు. కాదు మేడం, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందుకే అడ్మిషన్లు కూడా తీసుకుంటారు. ఇప్పుడు అడ్మిషన్కి ఎవరైనా వస్తే తీసుకుంటారు కదా, మాట్లాడతారు.